హలో ఫ్రెండ్స్, ఈరోజు మేము పచ్చిరొయ్యలు తీసుకొచ్చాము. మరి సెమీ ఫ్రై లాగా చేద్దామని చెప్పి చేస్తున్నాను. పచ్చిరొయ్యల్ని ఫస్ట్ శుభ్రంగా కడిగేసి కొంచెం ఉప్పు కారం పసుపు వేసి ఒక అరగంట మ్యారినేట్ చేసి పెట్టించేసాను. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టేసి లైట్గా కొంచెం ఆయిల్ వేసేసి రొయ్యల్ని ఇందులో వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి ఉప్పు వేసి ఇలా వాటర్ అంతా ఎగిరిపోయేదాకా స్టవ్ పైన పెట్టేశాను. ఇలా వాటర్ వచ్చేసినాయి, ఇవంతా ఎగిరిపోయేదాకా ఉంచుకోవాలి. ఇవి రొయ్యల్లో ఉండే వాటర్ కదా, మరి అందుకనేసి ఇవన్నీ ఎగిరిపోయినాక మసాలా వేస్తాను. ఒకసారి చూస్తాను, చూసిన తర్వాత ఎలా ఉందో చూద్దాం. వాటర్ అంతా ఎగిరిపోయింది కదా, ఇప్పుడు దీన్ని ఒకసారి అలా కలిపెట్టేసేసుకొని అడుగు పట్టకుండా చూసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇందులో లైట్గానే వేసుకోవాలి, మళ్ళీ ఫ్రైలో మళ్ళీ వేసుకోవాలి. అందుకోసమని దీనిలో కొంచెం వేసాను. ఇలా ఒకసారి తిప్పేసి కొంచెం వాటర్ వేసి మళ్ళీ కొంచెం మెత్తగా అయ్యే వరకు ఉడకపెడుతున్నాను. మనకి సండే వస్తే చాలు, ఏదైనా నాన్ వెజ్ లేనిదే ముద్ద దిగదు కదా. మా ఇంట్లో కూడా అంతేనండి. కళాయి పెట్టేసేసి అవి ఉడుకుతూ అయిపోవచ్చింది. ఇలా కళాయి పెట్టేసేసుకొని కొంచెం కూరకి సరిపడగా ఆయిల్ వేసేసి ఒక 3 పెద్ద ఉల్లిపాయల్ని సన్నగా ముక్కలు కట్ చేసుకొని 2 పచ్చిమిరపకాయలు చీలికలు చేసుకొని వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేగుతున్నప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. దీంట్లో కూడా వేసేసి ఒకసారి అలా తిప్పేసేసుకొని కారం, ఇందాక ఉప్పు వేసాం కదా, ఇంక ఇప్పుడు అక్కర్లేదు, ఉప్పు సరిపోతుంది. చాలకపోతే ఫైనల్గా లాస్ట్లో వేసుకుందాం. రెడీ ఉడికిపోయిన రొయ్యలు ఇందులో వేసేస్తున్నాను. ఒకసారి అలా తిప్పేసేసుకొని కొంచెం లైట్గా ఫ్రై అవనివ్వాలి దీన్ని. ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత అప్పుడు గరం మసాలా, కొత్తిమీర యాడ్ చేసుకో. మరి దీనిలోకి కాంబినేషన్గా ఫ్రైడ్ రైస్ చేసి పెట్టాను. అంటే కొంచెం బగారా రైస్ అంటారు కదా, ఆ టైప్ చేసి ఉంచుకున్నాను. కొత్తిమీర చల్లేస్తున్నాను. గరం మసాలా కూడా వేసేసాను కదా, ఇక రెడీ అయిపోయింది. ఇప్పుడు భోజనం చేయటం అంతే లేట్ అండి. ఈ ఫ్రై చాలా బాగుంటుంది. ఫుల్ ఫ్రై కాదు, ఫుల్ గ్రేవీ కాదు, సెమీ ఫ్రై. ఈ రైస్లోకి ఈ రొయ్యల కూర ఇలా వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది. మరి నేను తింటున్నాను.